పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటువంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది పాకిస్తాన్కు భారత్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై విరుచుకుపడింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మిస్సైల్స్తో మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. భారత సరిహద్దు నుంచి కొన్ని మీటర్ల దూరంలోని ప్రాంతాలపై దాడులు చేసింది. బహల్వర్పూర్, మురిద్గే, గుల్పూర్, సవాయి, బిలాల్ క్యాంప్, కోట్లీ క్యాంప్, బార్నాల్ క్యాంప్, సర్జల్ క్యాంపుల మీద క్షణాల వ్యవధిలో మిస్సైల్స్ ప్రయోగించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, భారత్ దాడులతో పాక్ సైన్యం రియాక్షన్ ఎలా ఉండబోతుందంటారు? ఈ ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడి భారత్ ఇచ్చిన కౌంటర్ అని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే పహల్గామ్ లో జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ బుద్ధి చెప్పే క్రమంలో భారత్ సమాయత్తమైందని చెప్పాల్సి ఉంటుంది. పిఓకేలోని ఉగ్ర స్థావరాలపైన భారత దళాలు ప్రతీకార దాడులకు దిగాయి. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలు ఇవాళ తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి సమయంలో సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన విషయం తెలిసి ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద కేంద్రాల లక్ష్యంగా ఖచ్చితమైన క్షిపణి దాడులు జరిపినట్టుగా సైనిక వర్గాలు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ పై 3 రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ధ్వంసం చేసిన 9 లక్ష్యాల్లో బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కర్-e-తైబా స్థావరం కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో ఫోన్లో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించినట్టుగా సమాచారం అంతా ఉంది. ఆపరేషన్ సింధూర్ పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను సైన్యం త్వరలో విడుదల చేయనుంది. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు అంటే మరి కాసేపట్లో ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి ఆపరేషన్ సింధూర్ సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ లో దాదాపుగా 80 మంది టెర్రరిస్టులు హతమైనట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్ జరిగిన ఉగ్రవాద స్థావరాల వివరాలు చూస్తే కనుక బహవల్పూర్ లోని మర్కజ్ సుబాన్ అల్లా, మురిద్కేలోని మర్కజ్ తైబా, తెహ్రా కలాన్ లోని సర్జల్, సియాల్కోట్ లోని మెహమూనా జోయా, బర్నాలలోని మర్కల్ అహ్లే హదీస్, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్, కోట్లీలోని మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్ లోని షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్ లోని ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. ఈ మెరుపు దాడిలో పాకిస్తాన్ ఒక్కసారిగా కంగు తిన్నదని చెప్పాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక అలజడి వాతావరణం నెలకొని ఉంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లు కంప్లీట్ గా మూసేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. వైద్య సిబ్బందికి పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే సెలవులు రద్దు చేసింది. పంజాబ్ లో విద్యా సంస్థలు మూసివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్పోర్ట్ లో కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారత్ విషయాన్ని చూస్తే కనుక సరిహద్దుల్లో భారత ప్రభుత్వం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముజఫరాబాద్, బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్, కోట్లీ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపైన భారత్ దాడులు చేసినట్టుగా కూడా సైనిక వర్గాలు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రధాన స్థావరం ధ్వంసమైనట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అవుతోంది. లష్కర్-e-తైబా ఉగ్రవాద స్థావరం కూడా ధ్వంసమైనట్టుగా కూడా మనకంత సమాచారం పెట్టేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్, హమాస్ డ్రోన్లు, క్షిపణులతో మెరుపు దాడులు జరిగాయి. భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగినట్టుగా, 8 మంది మరణించినట్టుగా కూడా పాకిస్తాన్ అధికారికంగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దాడులపైన అమెరికాకు, అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు పాకిస్తాన్ ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అవుతోంది. అన్ని విషయాలకు పైన తమకు ముందస్తు సమాచారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అమెరికా పాకిస్తాన్ కు వెల్లడించినట్టుగా కూడా కొన్ని వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం కూడా నిర్వహిస్తుంది. మెరుపు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను సైన్యం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం మెరుపు దాడులు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి కూడా పలు రాజకీయ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి అలాగే ఎంఐఎం నుంచి కూడా అభిప్రాయాలు వెలువడుతూ ట్వీట్లు కూడా ప్రత్యక్షమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పహల్గాం ఉదంతం తర్వాత భారత్ ఒక గట్టి చర్యకు దిగినట్టుగా ఈ సమాచారాన్ని పరిశీలిస్తుంది. మెరుపు దాడి ద్వారా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. పాకిస్తాన్ లో సూరజ్, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై జరిగింది దాడి కాదని, అది మొన్న చనిపోయిన వాళ్ళకి నివాళి అంటూ పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనడం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే పహల్గాం దాడిలో చాలా ఉగ్రవాదులంతా కూడా పైశాచికంగా వ్యవహరించిన తీరు మనం చూస్తున్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆపరేషన్ సింధూర్ గా నామకరణం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఆ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ త్యాగానికి నిరతిగా ఈ దాడిని ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా కుటుంబాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దాడులకు సంబంధించిన సమాచారాన్ని కూడా భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరిస్తున్నారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసిన వివరాలను కూడా వాళ్ళకి వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా, రష్యా, యుఏఈ, యూకే, సౌదీ అరేబియాలకు ఈ దాడులకు సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికే చేరవేసింది. మెరుపు దాడులపైన వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ కూడా ఒక అధికారిక ప్రకటనను వెలువరించింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు చేశామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టీకరణ చేయడం జరిగింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి కూడా అజిత్ దోవల్ మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ పై మెరుపు దాడుల గురించి అజిత్ దోవల్ ఆయనకు కూలంకషంగా వివరించినట్టుగా కూడా సమాచారం అవుతుంది. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి కూడా మనకంటున్న సమాచారాన్ని పట్టిస్తుంది. భారత్ దాడులపైన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. భారత్ 5 ప్రాంతాల్లో దాడి చేసిందని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. భారత్ మాపై యుద్ధాన్ని రుద్దుతుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. భారత్ దాడులకు ధీటుగా బదిలిస్తామని చెప్పేసి కూడా షహబాజ్ షరీఫ్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక యూరి సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణారహితంగా జరిపారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి పాకిస్తాన్ వైపు నుంచి కనిపిస్తుంది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు, ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా సున్నిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఒక హై అలర్ట్ సిచ్యువేషన్ ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే పహల్గాం దాడి తర్వాత, పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన తర్వాత కూడా హర్షం వ్యక్తం అవుతుంది. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పి తీరాల్సిందే, అక్కడ ఉగ్రవాదం మూలాలను పెకిలించి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా వ్యక్తం అవుతుంది. ఇక్కడ రాజకీయ వర్గాలకు అతీతంగా కూడా స్పందనలు వస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా వ్యక్తం అవుతుంది. దీనికి ఉదాహరణగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కాసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద మూలాలను పెకిలించేయాలని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ సంబంధించిన అగ్రనాయకత్వం కూడా ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వానికి తాము వెన్నుదన్నుగా ఉంటాము, ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పీచం అణచి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ట్వీట్లు కూడా ఎక్స్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలు పెద్ద ఎత్తున దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. 1971 పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత, అంటే బంగ్లాదేశ్ అప్పట్లో విముక్తి చెందింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్ తో యుద్ధం చేసిన తర్వాత 3 దళాలు, అంటే నావికా దళము, ఆ తర్వాత వైమానిక దళము, భారత సైన్యం 3 దళాలు కలిసి ఏక సమయంలో కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమంగా కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.